హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 64 మోడల్ క్వశ్చన్ అనమాట. ఇది మెన్సులేషన్లో సమ్ ప్రాబ్లం, 4 మార్క్స్ క్వశ్చన్. సో ఫస్ట్ మీకు వచ్చే సందేహం ఇందులో ఏంటంటే క్వశ్చన్ చాలా పెద్దది, ఆన్సర్ ఇంకా పెద్దదిగా ఉంటుందని నార్మల్గా ప్రతి ఒక్కరు అనుకునేది. అయితే ఈ చాప్టర్లో మాత్రం క్వశ్చన్ ఎంత పెద్దది ఉన్నా ఆన్సర్ సింపుల్గానే ఉంటుంది. సో అందుకే క్వశ్చన్ ఎంత పెద్దది, ఆన్సర్ నార్మల్ చాలా సింపుల్. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ చూశారంటే, ఏ కంటైనర్ షేప్డ్ లైక్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఇక్కడ క్వశ్చన్ పెద్దది కాబట్టి మనం విడగొట్టి ఒక్కొక్క పార్ట్ని చదువుతాం. ఫస్ట్ పార్ట్ ఏమన్నాడు? రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే సిలిండర్ షేప్ ఉంది. మిగతా ప్రాబ్లం ఏం మనం చదవాలి. ఫస్ట్ సిలిండర్ ఉంది, ఓకే, కన్ఫర్మ్ చేసుకున్నాం. సిలిండర్ బొమ్మ గీసాం. నెక్స్ట్ హ్యావింగ్ డయామీటర్ 12 సెంటీమీటర్స్, హైట్ 15 సెంటీమీటర్. డయామీటర్ అంతా 12 సెంటీమీటర్స్, హైట్ వచ్చి 15 సెంటీమీటర్స్. ఇది హెచ్, ఇది డి. ఇలా ఒక్కొక్క లవ్వ మనం క్వశ్చన్ చదివి నీట్గా రిప్రజెంట్ చేసుకున్నామంటే డయాగ్రామ్ ఫామ్లో ఈ చాప్టర్లో చాలా ఈజీగా మనం చేసేయచ్చు ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లం అయినా. ఓకేనా? ఇక్కడ దాకా చదివి ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే ఈ డబ్బాలో ఐస్ క్రీమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ది ఐస్ క్రీమ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇంటూ కోన్ ఆఫ్ హైట్ 12 సెంటీమీటర్. అంటే కోన్ ఉంది, దానిలో ఫిల్ చేశాడు. సో ఐస్ క్రీమ్ కాబట్టి మనం కోన్ ఇలా వేసుకుందాం. సో కోన్ వేసుకుందాం. దీని హైట్ ఎంత అన్నాడు? 12 సెంటీమీటర్. ఇది హైట్ ఎంత? 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ అండ్ డయామీటర్ 6 సెంటీమీటర్. ఇది డయామీటరు ఎంత ఉంది? 6 సెంటీమీటర్. అండ్ హ్యావింగ్ ఏ హెమీస్పియర్ షేప్డ్ ఆన్ ది టాప్. ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనం కోన్లు వేసుకుంటాం. ఇలా వేసుకోం కదా, కరెక్ట్గా కోన్ టైప్లో పైన సర్కిల్ షేప్లో వస్తుంది. దాన్ని హెమీ సర్కిల్ అంటాం. ఓకేనా? సో ఇది వచ్చింది, ఇలా సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ టాప్ పైన సర్కిల్ వచ్చిందని మీనింగ్ ఇక్కడ దాకా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ది ఐస్ క్రీమ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏమి? ఇలాంటి కంటైనర్ ఉంది సిలిండర్ షేప్లో, ఇందులో ఐస్ క్రీమ్ ఇందులో వేసాం. మొత్తం ఈ కంటైనర్లో ఉండే ఐస్ క్రీమ్లు అంతా ఎత్తి ఒకే దాళ్ళు వేసుకొని తిన్నాం కదా. ఇలాంటివి ఎన్నో వేస్తాం, 2, 3, 4 లేదా 10, 100, 1000 అని. అలా వేస్తే ఇవి ఎన్ని వచ్చినా ఎన్ని మీనింగ్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు, మనం ఎన్ని అనుకుంటాం. ఓకేనా? సో ఒక ఐస్ క్రీము ఇలాంటివి ఎన్ని నెంబర్స్ వచ్చాయో తెలియదు. అంటే 100 వచ్చిందా, 10 వచ్చిందా, 50 వచ్చిందో తెలియదు, దాన్ని ఎన్ని అనుకున్నాం. సో ఆ ఎన్ని వేలను కనుక్కోవాలి. ఇలా డయాగ్రామ్ వేసుకున్నాం కదా, ఇలాగే స్టెప్స్ రాస్తాం. ఫస్ట్ సిలిండర్ గురించి రాశాం కాబట్టి సిలిండర్ గురించే రాద్దాం. గివెన్ దట్ హైట్ ఆఫ్ సిలిండర్ H1 is equal to 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ టైం డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ సిలిండర్ D1 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. కానీ మనకి దీని ఫార్ములా చూశారంటే వాల్యూమ్ వస్తుందన్నమాట. ఐస్ క్రీమ్ నింపామంటే పక్కల పోయాము, పైన కింద పోయాము, మొత్తం ఈ డబ్బాలంతా వేసేస్తాం కదా ఐస్ క్రీమ్. సో అది వాల్యూమ్కి ఏం ఫార్ములా? πr²h. సో ఆర్ కావాలి అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్. R1 ఈజ్ ఈక్వల్ టు D వచ్చు కాబట్టి D/2 అంటే 12/2 అంటే 2 1 2 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ కోన్ చూడండి, ఇలా డయాగ్రామ్ వేసుకొని కింద ఫార్ములా రాసుకున్నాము అంటే మనం ఏం చేయాలో కూడా క్లారిటీగా వచ్చేస్తాయి. సో ఇలా రాసి చేసేది నేర్చుకోవాలి మనం, ఈజీగా మార్కులు తెచ్చుకునేదానికి. సో ఫస్ట్ ఏంటిది? కోన్కి ఏమి వాల్యూమ్కి ఫార్ములా
1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో అదే మరి హైట్ కావాలి. హైట్ ఎంత? హైట్ ఆఫ్ కోన్ H2 రెండో హైట్ కాబట్టి ఏమనుకుంటాం? 12 ఇచ్చాడు, వాడే చెప్పేశాడు 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ డయామీటర్ ఇచ్చాడు చూడండి. డయామీటర్ ఆఫ్ కోన్ D2 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో రేడియస్ ఆఫ్ కోన్ ఇవంతా నీట్గా రాసుకోవాలి. R2 ఈజ్ ఈక్వల్ టు D/2 అంటే 6/2. 2 1s 2 3s 3 సెంటీమీటర్స్. ఇప్పుడు హెమిస్ఫియర్కి వచ్చాము. నెక్స్ట్ మూడోదేమి హెమిస్ఫియర్. దీనికి కూడా డయామీటర్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఆ కోన్ మీదే మనం హెమిస్ఫియర్ వేస్తాం, అంటే ఐస్ క్రీమ్ వేస్తాం కాబట్టి రెండుటి డయామీటర్ ఈక్వల్. అయితే డయామీటర్ కాకుండా మనం రేడియస్ ఈక్వల్ చేస్తాం. ఎందుకో డయామీటర్ ఈక్వల్ అన్నప్పుడు రేడియస్ కూడా ఈక్వలే కదా, కాబట్టి డైరెక్ట్గా రేడియస్ ఆఫ్ స్పియర్ కాదు హెమిస్ఫియర్. ఇది మూడో రేడియస్ కాబట్టి R3 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం చేయాల్సిన అసెస్ స్టెప్ చూడండి. ఇలా రాసుకున్నాము. దీనిపైన ఈ కోన్ పెట్టామంటే ప్లస్ అని కదా అర్థం. సో ప్లస్ 2/3 పై R3. సో ఇది ఐస్ క్రీమ్ కోన్ వాల్యూమ్, ఇది కంటైనర్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ని nతో మల్టిప్లై చేస్తే కదా మనకు వస్తుంది. సో ఇక్కడ రాసింది మొత్తం ఒక ఫార్ములాగా తయారు చేస్తాం. ఏమని? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అని షార్ట్ కట్గా రాసుకుందాం, ఇంటూ ఎన్. ఓకేనా? చూడండి ఇది ఎన్ అనమాట. మనకు కావాల్సింది ఎన్. సో ఎన్తో ఇదంతా మల్టిప్లై, ఈ సైడ్కి వస్తే ఏమి డివైడెడ్ బై అవుతుంది. అంటే ఏమని మీనింగు? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. ఇది ఫార్ములా మనం తయారు చేసుకుంది. ఇప్పుడు దీనిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఏం ఫార్ములా? ఇది పై R1/H1. మనం 1లుగా పెట్టుకున్నాం ఫస్ట్ డయాగ్రామ్ కాబట్టి. నెక్స్ట్ డయాగ్రామ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఇది. ఇలా రాసుకుంటే చూడండి ఎంత ఈజీ అయిపోయింది మనకు. 1/3 పై R2/H2 ప్లస్ 2/3 పై R3/3. ఇందులో మీరు బాగా గమనిస్తే డినామినేటర్ చూశారంటే మనకి పై ఉంది. పై ఈక్వల్గా ఉంటుంది 2/22/7 అని. సో పైన పై ఉంది, అలాగే పెద్దాం. కింద పై కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది? 1/3 R2/H2 ప్లస్ పై R3. పై కామన్ తీసేసాం కాబట్టి 2/3 R3. సో పై క్యాన్సిల్. ఇప్పుడు మిగిలిన దానిలో వాల్యూస్ రాస్తాం. R1 అంటే ఎంత? 6 స్క్వేర్ కాబట్టి 6 × 6 ఇంటూ H1 అంటే ఎంత? 15. ఇక్కడ నెంబర్స్ రాసాం చూడండి. ఇప్పుడు 1/3 R2 అంటే ఎంత? చూడండి జాగ్రత్తగా R2. ఇప్పుడు 2లు పెట్టాం కాబట్టి ఈజీగా కనుక్కునేచ్చు. ఎంత? 3 సెంటీమీటర్స్. స్క్వేర్ కాబట్టి 3 × 3 ఇంటూ H2 ఎంత? 12 సెంటీమీటర్స్.
ప్లస్ పెట్టి కొంచెం దూరంగా రాయండి, ఎందుకంటే క్యాన్సిలేషన్ తప్పుగా చేయకూడదు కాబట్టి. చూడండి, ఈ ప్లస్ పెద్దదిగా పెట్టి ఇది రాశాను, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇది 2/3 R3 క్యూబ్. R3 అంటే 3, సో క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ వేస్తాం. 1 2 3. ఇప్పుడు క్యాన్సిలేషన్, ఒక 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. నెక్స్ట్ ఏమి, పైది మల్టిప్లికేషన్ చేయకూడదు, అలాగే ఉంచండి, క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. కిందది మొత్తం చేయాలి, ఎందుకు మధ్యలో అడిషన్ ఉంది కాబట్టి. 12 3s 36 ప్లస్ 3 3s 9, 9 2s 18. ఇప్పుడు సింప్లిఫికేషన్ చూడండి, మనకి ప్లేస్ లేదు ఎలా అనేది కన్ఫ్యూజ్ కదా. నేను ఇక్కడే కొంచెం ఇరికిస్తాను, కలర్ మారుస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఇక్కడనే వేస్తాను. చూడు, బాక్స్లో ఎంత వచ్చింది, 66 × 6 × 15 బై 36 × 18 ప్లస్ కాబట్టి అడిషన్ చేస్తే 54 వస్తుంది. 54 6 టేబుల్ వచ్చు, 6 1s 6 9s. నెక్స్ట్ 3 టేబుల్తో 3 2s 6 3 3s 9. నెక్స్ట్ 3 1s 3 5s. సో ఎంత, 2 5s 10. సో n వాల్యూ ఎంత వచ్చింది, 10. Therefore నెంబర్ ఆఫ్ కోన్స్. ఆన్సర్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఇరికిచ్చి రాస్తా ఉన్నాను, మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తుంది. Therefore లాస్ట్ స్టెప్ ఇది, నెంబర్ ఆఫ్ కోన్స్ n = 10. ఇది ఆన్సర్. ఇక్కడ కొంచెం నేను ఇరికిచ్చి రాశాను, ఎందువల్లంటే క్వశ్చన్ పెద్దది కాబట్టి మనం ఇలా ఇరికిచ్చేసి వచ్చింది, పైగా డయాగ్రామ్ ఉంది కాబట్టి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు క్వశ్చన్ నీట్గా చేయగలం. మనకి పేపర్లో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి అక్కడ మనకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది, జాగ్రత్తగా నీట్గా రాయాలి. ఈ ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మీరు డయాగ్రామ్ చేయడం ఇంపార్టెంట్. వాటి కింద ఫార్ములాస్ వేసుకున్నారంటే లెక్క వేయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, నేను ఇక్కడ ఫార్ములా రాసేటప్పుడు ఇక్కడ చూసుకున్నాను, తప్పులు పోకుండా ఇక్కడ R1 R2లో ఎత్తుక్కున్నా, నీట్గా వేసాను. ఇలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇదే మోడల్లో మీకు ప్రాక్టీస్కి ఒక ప్రాబ్లం, ఎక్సర్సైజ్ 10.4లో 7th ప్రాబ్లం ఇదే మోడల్లో ఉంటుంది. అయితే అక్కడ డయాగ్రామ్స్ వేరు ఉంటుంది. ఇక్కడ సిలిండరు, హెమిస్ఫియర్, కోను ఉంది. అక్కడ ఏమి ఇచ్చారు ఆ క్వశ్చన్లో అనేది మీరే ఐడెంటిఫై చేయండి. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వీడియోస్ రూపంలో చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.